మన వైజాగ్ వాళ్ళందరికీ ఇష్టమైన కొండ ఈ రిషికొండ. ఇప్పుడు ఈ రిషికొండ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరైతే రిషికొండను చూడబోతున్నారు. రిషికొండ డ్రోన్ వీడియో చూడబోతున్నారు. మొత్తం వీడియోని చూడండి, మీకే తెలుస్తుంది రిషికొండ ద్వారా ఎలాంటి వర్క్ అయిందో అండ్ ఎలాంటి బిల్డింగ్స్ వచ్చాయో మరి తెలుసుకుంటారా? ఇక లేట్ చేయకుండా వెళ్దాం వీడియోలోకి. లెట్స్ గో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం అంటే, చూసారు వెనకాల కొండ ఉంది, అదే కొండ మన రిషికొండ ఉంది. ఆ రిషికొండ దగ్గర మనకి రీసెంట్గా బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేశారు కదా, ఆ బిల్డింగ్స్ని మనమైతే డ్రోన్లో చూడబోతున్నాం అనమాట. అండ్ ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, మీకు కంప్లీట్ ఐడియా ఇస్తాను ఆ బిల్డింగ్స్ ఎందుకనేది అండ్ ఇంకా అక్కడ ఎలా బిల్డింగ్స్ ఉన్నాయనేది. మరి ఇంకా లేట్ చేయకుండా వెళ్దామా డ్రోన్ వ్యూలోకి? లెట్స్ గో. డ్రోన్ వ్యూలో వెళ్ళి మొత్తం అక్కడ బిల్డింగ్స్ని చూసేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, చూసారు కదా రిషికొండ దగ్గర ఉండే బిల్డింగ్స్ని ఒక చిన్న టైం ల్యాప్లో. ఇప్పుడు నార్మల్గా మీరు ఈ రిషికొండ బిల్డింగ్స్ని చూస్తారు, అలానే ఈ బిల్డింగ్స్ గురించి తెలుసుకుంటారు. ఈ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ 2021లో మొదలైంది. 2021 నుంచి మొదలు పెడితే 2024కి కంప్లీట్ అయ్యాయి. రీసెంట్గానే ఈ బిల్డింగ్స్ని ఇనాగ్రేట్ చేసి 4 బ్లాకులుగా డివైడ్ చేసి 4 పేర్లు పెట్టారు. ఆ 4 పేర్లు వేంగి, కళింగ, విజయనగర, గజపతి. ఈ పేర్లని పెట్టారు. మీరు లెఫ్ట్లో చూస్తున్నారు కదా, కనిపించేదే మన రిషికొండ బీచ్. ఈ రిషికొండ బీచ్ ఎప్పుడూ ఖాళీగా ఉండదు, ఎప్పుడూ ఎవరో ఒకరు వచ్చి చిల్ అవుతూనే ఉంటారు. చాలామంది ఈవినింగ్ టైంలో వచ్చి హ్యాపీగా ఆ సన్సెట్ని చూస్తూ అక్కడ హ్యాపీగా చిల్ అవుతూ ఉంటారు. అలానే ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి, ఆ వాటర్ గేమ్స్ని ఆడుతూ ఉంటారు. ఈ రిషికొండని నేనైతే 2021 జూన్ 15న ట్రెక్ చేశాను. చాలా బాగుండింది. మీరు ఆ ట్రెక్కింగ్ వీడియో చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను, చూడండి. అప్పుడు మేము ఈ కొండపైకి ఎలా వెళ్ళాలి, ఎలా ఎక్కాలనేది ఒక క్లియర్ ఐడియా ఇచ్చాం. ఇప్పుడు మీరు ఈ కొండపైకి ట్రెక్ చేయాలన్నా ట్రెక్ చేయలేరు, ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు మన లోపల పంపించడం లేదు. అలా పంపించకపోవడం వల్ల మనం ఆ కొండపైకి వెళ్ళడం కొంచెం కష్టమే. ఇంకా మీరు లెఫ్ట్లో చూసుకుంటే ఒక రోడ్ అయితే కనిపిస్తుంది ఆ కొండ చుట్టూ. ఆ రోడ్ నుంచి వ్యూ చాలా బాగుంటుంది, బీచ్ వ్యూ అయితే. అప్పట్లో అక్కడ ఈవినింగ్ టైంలో అందరూ చిల్ అవుతూ ఉండేవారు, కానీ ప్రజెంట్ అయితే అలో చేయట్లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నవే రిషికొండ బిల్డింగ్స్. ఈ కొండకి ఒకవైపు బిల్డింగ్స్ ఉంటాయి, ఇంకొక వైపు కొండలా కనిపిస్తుంది. ఒకవైపు చూస్తేనే ఈ కొండని కొట్టినట్టు ఉంటుంది, ఇంకొక వైపు నుంచి చూస్తే ఈ కొండ నార్మల్గానే కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు నార్మల్గా ఉండే కొండని చూపిస్తాను. ఇప్పుడు మీరు మామూలుగా కొండను చూస్తున్నారు కదా, ఇటువైపు అయితే మొత్తం మనకి బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ లెఫ్ట్లో చూసుకుంటే మనకి మామూలుగానే కొండ కనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయని కూడా తెలియకుండా కొండ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఓన్లీ కొండే కనిపిస్తుంది. మనం ఇటువైపు నుంచి చూసామంటే మనకి ఆ బిల్డింగ్స్ ఏం కనిపించవు. మనం విశాఖపట్నం నుంచి టువర్డ్స్ భీమిలి వెళ్తున్నప్పుడు ఈ కొండలాగా కనిపిస్తుంది. అదే భీమిలి నుంచి విశాఖపట్నం వస్తే మనకి అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తాయి. అలానే ఆ పక్కన టీటీడీ టెంపుల్ కూడా ఉంటుంది. మీరు లెఫ్ట్లో చూస్తే ఆ టెంపుల్ మీకు కనిపిస్తుంది. ఆ టీటీడీ టెంపుల్ కూడా ఒక ల్యాండ్ మార్క్లా నిలిచింది. రిషికొండ దగ్గర టీటీడీ టెంపుల్, అలానే గీతం కాలేజ్, ఇంకా ఈ బిల్డింగ్స్, ఇవన్నీ ల్యాండ్ మార్క్స్గా నిలిచాయి. ఇప్పుడు మీరు చూసారు కదా, లెఫ్ట్లో మనకి కొండలా కనిపిస్తుంది, ఆ పక్కనే మనకి ఈ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఆ ముందు కనిపించేదంతా రిషికొండ బీచ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ కొండపైన చిన్న టవర్లా ఉంది. ఆ టవర్ వరకు మేమైతే ట్రెక్ చేసాం. అక్కడ నుంచి విశాఖపట్నం వ్యూ చాలా బాగుంటుంది. ఆ వ్యూ మీరు చూడాలనుకుంటే నా ట్రెక్కింగ్ బ్లాగ్ చూడాలి. ఆ ట్రెక్కింగ్ బ్లాగ్ మొత్తం నేను కొండ ఎలా ట్రెక్ చేయాలి, ఎలా దిగాలి, అలానే ఆ కొండపై నుంచి వ్యూ ఎలా ఉంటుంది అనేది కూడా చాలా క్లియర్గా చూపించాను.
మీరు చూస్తారనుకుంటున్నా. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ కొండపైకి వెళ్ళాలనుకున్నా వెళ్ళారు కనుక ఆ బ్లాగ్ చూస్తే మీకు ఆ కొండపై నుంచి చూస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఆ ముందు కనిపించేది గీతం కాలేజ్. గీతం కాలేజ్కి లెఫ్ట్ సైడ్లో టీటీడీ టెంపుల్ ఉంటుంది. టీటీడీ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో గాయత్రి విద్యా పరిషత్ ఉంటుంది. ఇక్కడ గీతం కాలేజ్ ఉంది, అలానే గాయత్రి కాలేజ్ కూడా ఉంది. ఈ రిషికొండ బిల్డింగ్స్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను. అలానే ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ చూపించాను. ఇంకా మీకు రిషికొండ బీచ్ని కూడా చూపించాను. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలనుకుంటే నా ప్రీవియస్ వ్లాగ్ చూస్తే అప్పుడు మీకు క్లియర్ ఐడియా వస్తుంది. అక్కడ రిషికొండ ఎలా ఉండేది, గీతం కాలేజ్ ఎలా ఉండేది, ఇంకా అక్కడ చుట్టుపక్కల ప్రదేశాలు ఎలా ఉండేవి అనేది. ఇప్పుడు చూస్తున్నారు కదా రిషికొండ. ఇటువైపు నుంచి చూస్తే మనకి ఈ బ్లాక్స్ అని కనబడుతున్నాయి. అటువైపు నుంచి చూస్తే ఈ బ్లాక్స్ ఏం పెద్దగా కనిపించవు. మనం బీచ్ వైపు నుంచి చూస్తే ఈ బ్లాక్స్ ఏం కనిపించవు అసలు. అదే మనం ఆ రోడ్డు ఉంది కదా బీచ్ రోడ్ నుంచి చూస్తే కొన్ని బ్లాక్స్ కనబడతాయి. ఇటువైపు నుంచి చూస్తేనే మనకి క్లియర్గా ఈ బ్లాక్స్ అన్నీ కనబడతాయి. అదే మనం రిషికొండ బీచ్ నుంచి చూసాం అనుకోండి, ఆ లెఫ్ట్లో కనబడుతుంది చూసారా, ఆ బ్లాక్స్ కనబడతాయి. వ్యూ అయితే చాలా బాగుంటుంది రిషికొండ బీచ్ నుంచి. ఈవినింగ్ టైంలో లైట్స్ ఆన్ చేస్తారు. లైట్స్ ఆన్ చేసినప్పుడు ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. మీరు ముందు చూస్తున్నది వైజాగ్ బీచ్ రోడ్. భీమిలి నుంచి వైజాగ్ హార్బర్ వరకు నేనైతే ఒక వ్లాగ్ చేశాను. ఆ బ్లాగ్లో చాలా క్లియర్గా మీకైతే బీచ్ రోడ్ మొత్తాన్ని చూపించాను. 2021 తీసిన వీడియో అది. అలానే 2023లో కూడా ఒక వీడియో తీశాను. ఆ 2 వీడియోలు మీరు చూడాలనుకున్న డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంచుతాను, మీరు చూడొచ్చు. అలాగే నేను రీసెంట్గా ఒక వీడియో కూడా తీశాను. మన హార్బర్ నుంచి భీమిలి వరకు మొత్తం మధ్యలో మీరు చూడాల్సిన ప్రదేశాలు, హోటల్స్, ఇంకా కంప్లీట్ డీటెయిల్స్తో ఆ వీడియో చేశాను. మరి ఆ వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనమైతే ఈ వ్లాగ్ని ఎండ్ చేయబోతున్నాం. ఎండ్ చేసే ముందు మీకైతే ఈ బిల్డింగ్ గురించి నాకు తెలిసిన విషయాన్ని చెప్పాను. అలానే ఈ బిల్డింగ్ చుట్టూ ఏమున్నాయో చెప్పాను. ఇంకా అక్కడ రిషికొండ గురించి, అలానే రిషికొండ బీచ్ గురించి చెప్పాను. నేనేమైనా చెప్పడం మిస్ అయితే మీరు కామెంట్ రూపంలో ఆ విషయాన్ని తెలియజేయండి. ఇప్పుడు మీరు ముందు చూస్తున్న మొత్తం రిషికొండ బీచ్ రోడ్, అలానే రిషికొండ రెసిడెన్షియల్ ఏరియా. ఇలా వ్యూ అయితే చాలా బాగుంది కదా. నాకు చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫైనల్గా ఈ వ్లాగ్ని ఇంకా క్లోజ్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తానికి మన రిషికొండ అయితే మీకు మొత్తం చూపించాను. అలాగే ఇప్పుడున్న బిల్డింగ్స్ చూపించాను. అండ్ వెనకాల కొండను చూసారు కదా, సేమ్ కొండలాగే రిషికొండ కూడా ఉండేది. కానీ ఇంకా చాలా పెద్ద కొండ రిషికొండ అనేది. కానీ ఇది రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ఉన్న కొండ ఇది. కానీ రోడ్ కోసం కొండని కొంచెం కట్ చేశారు. ఈ కొండ మధ్యలో నుంచి వెళ్తుంటే చాలా చాలా బాగుంది. లైక్ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట. అదే నేను మీకు చూపిస్తున్నాను. అండ్ మీకు మొత్తం కంప్లీట్గా చెప్పాను అనుకుంటున్నాను మన రిషికొండ బిల్డింగ్స్ గురించి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్, టేక్ కేర్, ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. టేక్ కేర్, బాయ్.